పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఆపరేషన్ కాగార్ ఇప్పుడు దేశంలో ఎక్కడ అయినా ఈ పేరే వినిపిస్తుంది. మార్చి 2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పేసింది. ఎవరైతే జనస్రవంతిలోకి వచ్చి కలుస్తారో లొంగిపోయి నక్సలైట్లకి వాళ్ళకు డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళకి జనస్రవంతిలో కలుపుతున్నారు పోలీసులు. మరి ఎవరైతే లొంగిపోరో నక్సలైట్లు వాళ్ళనైతే ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా రీసెంట్గా చూసుకుంటే నక్సలిజం అనే పేరు చెప్పగానే కొందరి పేరు వినిపిస్తుంది. వాళ్ళలో ఒకరు హిడ్మాని కేంద్ర ప్రభుత్వం అయితే ఎన్కౌంటర్ చేసింది. హిడ్మాను అంటే బూటకంగా చంపారు, అది బూటకపు ఎన్కౌంటర్ అని ప్రజా సంఘాలు అయితే వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి ఏబీవీపీ జాతీయ మాజీ అధ్యక్షులు మురళీ మనోహర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. హిడ్మాది ఒక బూటకపు ఎన్కౌంటర్, కోవర్ట్ ఆపరేషన్ ద్వారానే హిడ్మాను చంపగలిగారు అని ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆ విషయం చెప్తూ ఏమంటారు మీరు? ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, కొన్ని వందల మంది నక్సలైట్లు, మావోయిస్టులు పోలీసుల చేతిలో ఎన్కౌంటర్లు చనిపోయారు. అట్లాగే పోలీసులు కూడా చనిపోయారు. కనుక పోలీసులు ఎప్పుడు చనిపోయినా అమాయకంగా వాళ్ళు ధ్యాసలో లేనప్పుడు, పరధ్యాసలో ఉన్నప్పుడు కింద మందు పాత్రలు వేస్తే గాలిలో ఎగిరిపడ్డారు వాళ్ళు. కనుక అది బూటకమా లేకపోతే సత్యమా అని ఒక ప్రశ్న వేస్తున్నాను. అన్ని ఎన్కౌంటర్లలో చచ్చిన పోలీసులందరూ కూడా బూటకం ఎన్కౌంటర్, బూటకం చావలేదు. ఫేస్ టు ఫేస్ వాళ్ళు ఎప్పుడు చంపలేదు. కనుక ఏ ఒక్క ఎన్కౌంటర్ చనిపోయిన పోలీసు నక్సలైట్లు కూడా ఇంతవరకు నిజమైన ఎన్కౌంటర్ అనలేదు. వాళ్ళు అన్ని బూటకమే అన్నారు. కనుక ఇది కూడా అటువంటిదే. కనుక ఏది బూటకము ఏది సత్యము అనేది ఇప్పుడున్న డిబేట్లో తేల్చాల్సిన విషయం కానే కాదు. అక్కడ 30 మంది అరెస్ట్ అయ్యారు సుమారుగా. ఏది అల్లూరి జిల్లాలో పట్టుబడ్డారు వీళ్ళు. విజయవాడ దగ్గర కొందరు దొరికారు, హోటల్ పైన రూమ్లో దొరికారు, 30-27 మంది రూమ్లో దొరికారు. ఇవన్నీ చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు. చెప్పేదానిలో అంతమంది 30-40 మంది పోలీసులకు చిక్కినప్పుడు ఒక 6 మంది దీంట్లో ఎన్కౌంటర్లో చనిపోయారు. బహుశా రెసిస్ట్ చేసి ఉంటాడు. ఇతను బలమైన వ్యక్తిగా పేరుంది కనుక పోలీసులను ఎంతోమంది పోలీసులను చంపినటువంటి దీంట్లో ఉంది కనుక ఆయన ఉన్నాడు అన్నప్పుడు పోలీసు అలర్ట్గా ఉంటారు. ఒక చిరుత పులి ఉంది అన్నప్పుడు ఎట్లా అలర్ట్గా ఉంటామో పోలీసులు అలర్ట్గా ఉంటారు. ఆయన సరెండర్ అయ్యాడు అయినా పోలీసులు చంపేశారు అనేది మీనింగ్లెస్. కనుక ఆయన కొంచెం రెసిస్ట్ చేసినా చంపేస్తారు, పట్టుకోవడానికి ప్రయత్నం చేయరు. కనుక దాని మీద చర్చ అనవసరం. చనిపోయాడు అతను. కనుక అన్ని బూటకమే, ఇదే కాదు అసలు అన్ని బూటకమే. కనుక అది ఒప్పుకుంటే అయిపోయింది ఎవరికే. ఖనిజ సంపదను కూడా దోచుకోవడానికి ప్రభుత్వాలు అంటే అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలతోటి కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఈ విధంగా నక్సలైట్లను ఏరివేసే ప్లాన్ చేస్తుంది అని ప్రజా సంఘాలు అంటున్నాయి. అవును, మావోయిజం సిద్ధాంతం దేని కొరకు? సమాజం నిర్మాణం కోసం మావో సిద్ధాంతాన్ని తెచ్చి చైనా యొక్క పాలన, చైనాలో పుట్టాడు కదా మావో, చైనా కోసం పుట్టాడు, చైనాలో విప్లవం తెచ్చాడు. అటువంటి విప్లవం మేము ఇక్కడ తెస్తాం, అటువంటి సమాజ స్థాపన చేస్తాం. కనుక మావోయిజం ప్రారంభమైంది సమాజం స్థాపన కొరకే, కానీ అడవులు కాపాడడానికి, ఆదివాసులను కాపాడడానికి, ఖనిజాలు కాపాడడానికి కాదు కదా. కనుక ఇప్పుడు కొత్తగా మన ముందు పెట్టిన నినాదం ఏంది అంటే, ప్రజలకు అందరినీ కూడా మిస్గైడ్ చేస్తుంటారు. ఏది అర్బన్ నక్సలైట్లు ఉండేదే ఈ డిబేట్ను మిస్గైడ్ చేయడానికి. నేనేమంటున్నా అంటే, అడవిలో ఎవరు ఉంటారు? జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, చెట్లు ఉంటాయి, అడవి మనుషులు ఉంటారు, ఆదివాసీలు ఉంటారు. మీరెందుకున్నారని అంటున్నాను నేను. పోనీ మీరు మావోయిజం అంటేనే ఖనిజాలు కనబడని ఖనిజాలను కాపాడడానికి మేము కాపలా ఉన్నామని అంటున్నారా? చెప్పండి, మీరు ఏదో పర్ఫెక్ట్గా చెప్పండి. మా సిద్ధాంతమే ఇది, అడవిలో ఉండి ఖనిజాలను కాపాడడానికి మేము ఏళ్ళుగా అక్కడ మేము కూర్చున్నాం అనేది మీరు చెప్పండి, అది ఒప్పుకోండి. కాదు కదా. కనుక లేని ఊహల్లోకి జనాలు తీసుకపోవడం, ఇంకా మీరు ఇట్లా పక్కకు జరగంగానే వెళ్తారు, ఇంకా అక్కడ అంతా తోవేస్తారు, ఈ ఆదివాసిని అంతా తరిమేస్తారు, అడవులన్నీ నరికేస్తారు కదా. మీరు బాలకృష్ణ, నేను అనేది
బాలకృష్ణ నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ దగ్గర అక్కడ చిన్నపాటి అడవి ఉంది. అది అడవి కూడా కాదు, చిట్టడవి లాంటిది. చాలా రోజుల నుంచి కొద్దిగా ప్రకృతి అందంగా నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అక్కడ ఇది ఉన్నాయి. అక్కడ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళి రాత్రికి రాత్రి ఫ్లడ్ లైట్స్ పెట్టి దాన్ని కబ్జా పెట్టి, మరి భూదందా కదా ఇది, సరే అది ఏదో ప్రభుత్వం తీసేసుకోవాలి, దీంతో ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగింది చెప్పండి? చెంప మీద కొట్టింది కోర్టు. నోరు మూసుకొని తోక ముడుచుకొని ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోయింది. చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్, చిన్న పీస్ ఆఫ్ ఫారెస్ట్ కూడా కాదు, రిజర్వ్డ్ ఫారెస్ట్ దగ్గర వదిలేయండి. రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరికి పోవాలంటే ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. కనుక నిన్ను ఉన్న పలంగా ఆపేసి నేను ఇంటికి పంపించిందా లేదా? ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు? ఆ ల్యాండ్ కబ్జా పెట్టాడా? చేయగలిగాడా? చేయలేకపోయింది కదా. కనుక మీరంతా కాపాడే అవసరం లేదు. అడవులను కాపాడే, ఖనిజ సంపదను కాపాడడానికి మీరు అవసరం లేదు. కనుక కోర్టులు ఉన్నాయి. ఏదైనా తప్పు చేస్తే ప్రభుత్వం ఈ ఖనిజాలన్నీ దోపిడీ చేసి అంబానీకి, అదానీకి ఇచ్చేసి, నేను మాట అంటున్నా, ఈ దేశాన్ని పరిపాలించడానికి ఒక చట్టం ఉంది, ఒక రాజ్యాంగం ఉంది. కనుక రాజ్యాంగబద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఉంటాయి. ఈరోజు మోడీ ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కనుక ఈ దేశ సంపద, అది భూగర్భ సంపద, జల సంపద, ఇంకెంతో ఉంది. ఇదంతా ఈ దేశ ప్రజలకే. అంబానీను, అదానీలు ఎవడు వాడు తీసుకెళ్ళడానికి? ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఆంధ్రాలో పెట్రోలియం ఇది పడితే ఇక్కడ నుంచి పైప్ వేసి దేశమంతా తీసుకెళ్ళారు. మరి అప్పట్లో అంబానీలు పైప్ వేయడానికి, గ్యాస్ తీయడానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని అప్పుడున్న ప్రభుత్వాలు పిలిచాయి. ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఆయన. పెట్టి ఇంకోటి, మీరు భూమిలో ఉన్న పెట్రోలియం తీయాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న, ప్రభుత్వం దగ్గర అన్ని డబ్బులు లేవు. ఇప్పుడున్న దాంట్లో ప్రైవేట్ వాళ్లకు ఇచ్చి ఆ సంపదను బయటికి తీస్తారు. ఇక్కడ ఉంది అని కనుక్కోవడం ముఖ్యం. దానికే డబ్బులు పోతాయి, సముద్రంలోకి పోతాయి, నీళ్ళలోకి పోతాయి. అన్ని పెట్టాక లక్కీగా కలిసి వస్తే అప్పుడు అది వ్యాపారం, వాడికి వ్యాపారము, ప్రభుత్వానికి వస్తుంది. దాంట్లో మేజర్ షేర్ ప్రభుత్వానికి వస్తుంది, ప్రజలకు వస్తుంది. కనుక ఆయన దీన్ని తీసుకెళ్ళి అమ్మడము, విదేశాలకు అమ్మడము, మనకు అమ్మడం, ఇదంతా మన సంపద. ఇది దాంట్లో అన్నిటికీ పద్ధతి ఉంది, ఒక చట్టం ఉంది. అది అంబానీ దొవ్వినా, ప్రభుత్వం దొవ్వినా, ప్రభుత్వాలు చేయలేవు ఆ పని. వ్యాపారం ప్రభుత్వం చేయదు కదా. కనుక అవి టాటాలు ఉండొచ్చు, బిర్లాలు ఉండొచ్చు. ఒకప్పుడు మీరు టాటాలు, బిర్లాలు అంటే దోపిడీదారులు అని ముద్ర వేశారు. ఈరోజు దేశ ప్రజలందరూ ఏమంటారంటే టాటాలు, బిర్లాలు దేశ సంపదను సృష్టించిన వాళ్ళు. కనుక రేపు 50 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కొత్త పదం వచ్చింది, అంబానీలు, అదానీలు, వీళ్ళు కూడా ఈ దేశ సంపదను సృష్టిస్తారు. కనుక మీరు ఒక పేరు పెట్టి కార్పొరేట్లు అంటే దోపిడీ చేసేవాళ్ళు. నేను అడుగుతున్నాను, అసలు మీరు ఈ దేశంలో 67 తర్వాత 80 తర్వాత వచ్చారు ఈ దేశానికి కదా, విదేశీ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు కదా. మీరు ఏం ఈ అంబుజ్మడ్, బీజాపూర్, సుక్మా, దంతేవాడ ఇదంతా కూడా దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ అడవుల్లో ఖనిజం ఉంది కదా. మరి మీరేం చేశారు? దాని అభివృద్ధి కోసం ఏం చేశారు? అంబుజ్మడ్ అనే అడవి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలం నుంచి ఈ దేశంలో సర్వేలు జరుగుతున్నాయి. 1830, 1840 అప్పటి నుంచి కూడా సర్వే ఇండియా ఏదైతే ఉందో సంస్థ చాలా పాతది అది. కనుక ప్రతి ఇంచ్ ఆఫ్ ల్యాండ్ దగ్గరికి వెళ్ళింది, కానీ అంబుజ్మడ్కి వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళలేదు, అప్పటి నుంచి ఇప్పటికి కూడా వెళ్ళలేదు. కానీ ఇప్పుడు వెళ్ళిందంతా ఎవరంటే అక్కడ ఉన్న ఆదివాసీలు, మావోయిస్టులు వెళ్ళారు. ఆదివాసీలు అంటే నక్సలైట్లు ఆదివాసులకి అండగా ఉంటారు, వారిపైన జరిగే అరాచకాల నుండి ఆదివాసులను కాపాడుతారు అని ప్రజా సంఘాలు చెప్తున్నాయి. మరేమంటారు? ఆదివాసీలను చంపుతారు వీళ్ళు. ఎవరు? మావోయిస్టులు. వాళ్లకు బయట ప్రజల మధ్య తుపాకులు పట్టుకొని ఉంటే, నువ్వు తుపాకుని పట్టుకొని తిరగలుగుతావా బాలకృష్ణ? ఇక్కడ తిరగలేవు కదా. అందుకే మీ రక్షణ కొరకు మీరు అక్కడికి వెళ్ళారు. కర్రెగుట్టలు, ఎర్రగుట్టలు ఇవన్నీ కూడా మీ రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్నారు. ఆదివాసీలు అమాయకులు, ఎవరు వచ్చినా ఇంత అన్నం పెడతారు. మీరు కాదు, మనిషి అనేవాడు ఎవడు వచ్చినా, జంతువులు వస్తే కూడా వాటికి ఇంత పెట్టేవాళ్ళు ఆదివాసీలు అంటాం. కనుక మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ చావుకు కారణమయ్యారు. మీరు ఆ ప్రకృతి, ఆ ఖనిజాలు అవన్నీ సేఫ్గా ఉంటాయి. ఆదివాసీలు ఉన్నంత కాలం ఎక్కడ పోవాలి. ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటే కూడా ఆదివాసీలకు ఏదో ఒక మేలు చేస్తారు. కనుక ఆదివాసీలను ప్రభుత్వం చంపడానికి అక్కడ వెళ్ళలేదు. నేను ఒక మాట చెప్తున్నా బాలకృష్ణ, ఈ సోకాల్డ్ హిడ్మా, ఇప్పుడు మీరు
ఆకాశానికి ఎత్తున్నారు కదా, అమరుడైపోయాడు కనుక 100 మంది హిడ్మాలు పుడతారు, ఒక హిడ్మాన్ చంపేస్తే, ఇదంతా ఓకే, చాలా బాగుంది. ఎందుకంటే రొమాంటిసైజ్ చేసినప్పుడు అందరికి బాగా అనిపిస్తాయి హీరోలకు. మీరు పుష్ప సినిమా చూసింటారు కదా, పుష్ప హీరోనే కదా అతను, పువ్వు పుష్పం కాదు కదా అతను, ఫైర్ కదా. కనుక సినిమా హీరో విజిల్ కొడతాం బాగుంటుంది. పుష్ప చేసిన గొప్పతనం ఏం చెప్పు దాంట్లో, ఎవరికైనా 10 మందికి సహాయం చేసిండు, చాలా మందికి భోజనం పెట్టిండు, అది కాదు కదా దాంట్లో ఉన్నది. ఆ సినిమాలో చివరకు మనం చూస్తే ఏంటంటే పుష్ప కూడా రౌడే, పుష్ప కూడా దోపిడీదారుడే, పుష్ప కూడా చెట్లు నరుకుతాడు కదా, అడవిని దోచుకుంటాడు పుష్ప కూడా. కాకపోతే మనకి ఎందుకు హీరోలాగా కనిపిస్తున్నాడు, దుంగలు ఎర్రటిగా గంధపు దుంగలు ఎత్తుకపోయిండు కదా, స్మగ్లర్ కదా. కనుక వీడు చిన్న కింది దశ నుంచి వచ్చి కొడుతున్నాడు, వాడేమో పైన ఉన్నోడే కొడుతున్నాడు. కనుక వాడిని వీడు కొడితే మనకు ఆనందం అనిపిస్తుంది ఎప్పుడు కూడా, చిన్నోడు పెద్దోని కొడితే ఆనందం అనిపిస్తుంది. కనుక టామ్ అండ్ జెర్రీ పిల్లలు ఎందుకు చూస్తారు అంటే, ఎలక పిల్లిని కొడితే ఆనందం అన్నట్టు, పిల్లి ఎలుకలు కొడితే అది మామూలే, ఇది మనిషి నేచర్. కనుక అడవిలో ఉన్న హిడ్మా ఇంతమందిని చంపేశాడు, మందు పాత్రలు పెట్టు. ఇప్పుడు ఆయన 81లో ఆ ప్రాంతంలో పుట్టాడు, 96లో జాయిన్ అయిపోయాడు, 14 yearsలో జాయిన్ అయ్యాడు ఆర్మీ, ఇది మావోయిస్టు పార్టీలు. 14 ఏళ్ల కుర్రాన్ని ఏం చేయాలి, 14 ఏళ్ల కుర్రాడు చదువుకోవాలి, స్కూల్లో చదువుకోవాలి, వాడు చదువు కూడా లేదు, 5వ తరగతి, వాడు చిరుత పులి లాక్కున్నాడు అని పట్టుకున్నారు. మీరు పట్టుకొని ఆయనకి తుపాకీ నేర్పిండు, అది 96 నుంచి మొదలు పెడితే చంపడము, ఇక వాడు సిరీస్ ఆఫ్ చంపడాలు, సిరీస్ ఆఫ్ ఇది. కనుక ఎన్ని అటాక్స్ చేశాడు, 2010, 2013, 2016, 17, 18, సుమారుగా 26-30 ఘటనలు ఉన్నాయి. అవి చరిత్రలో మిగిలిపోతాయి, అంత భయానకమైనటువంటి ఘటనలు. అంటే అడవిలో చిరుతపులి ఉంటుంది కదా, అది పరిగెత్తుతుంటే అది ఎనిమిని క్యాచ్ చేస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. జింక ఎగురుతుంది, జింకన్న వేగంగా చిరుత ఎగురుతుంది కదా, అది ఆనందం అనిపిస్తుంది మనకు. కానీ కొట్టేది జింకను కొడుతుంది, ఇదంతా బాగుంటుంది దృశ్యం. కానీ క్రూరమైన చర్యనే అది కదా, హిడ్మా చేసేది కూడా అదే కదా. కానీ హిడ్మా పులి లాంటి వాడు కాదు, సింహం లాంటి మనిషి. అతనికి మంచి నేర్పిస్తే ఇంకా గొప్ప పని చేయగలుగుతాడు. కానీ మీరు తుపాకీ పెట్టి కొట్టడం నేర్పించాక మనిషి రక్తానికి రుచి అడిగిన పులి లాంటి వాడు హిడ్మా. ఈరోజు ఆయన పట్టుకొని హీరో వర్షిప్ చేస్తున్నారు. ఆయన తప్పుదారి పట్టించారు. అమాయకుడైన ఒక ఆదివాసీ కుర్రాడిని మీరు తప్పు పట్టించి రక్తం దాగి, మనుషుల రక్తం దాగేటువంటి ఒక అలవాటు చేయించారు అతను. కనుక అతనికి అందులో మజా వస్తుంది. కనుక ఈ చెట్టు మీదకి ఆ చెట్టు మీదకి ఊడలు పట్టుకొని హీరో దుంకిపోతుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అదే ఆనందం ఈరోజు మనం అందరం పొందుతా ఉన్నాం. కానీ ఆయన చేసింది ఏంది, వాళ్ళ అమ్మ ఈరోజు ఏడుస్తుంది. నిజంగానే పాపం అడవి మనుషులు వాళ్ళు ఏడిస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. ఆమె కడుపు కోతకు మీరే కారణం. వాడు 96కు ముందు ఏం చేస్తుండే అని మీరు చూడండి, వ్యవసాయం చేస్తున్నాడు పిల్లాడు. పొలాల దున్ని వ్యవసాయం చేసేటోన్ని పట్టుకొచ్చి మీరు 4 అక్షరాలు నేర్పించిర్రా, మనకి ఏమైనా చదువు నేర్పించిర్రా, ఏం చేసినారు, ఏం ఉద్ధరించారు మీరు? తుపాకీ పట్టించి ట్రైనింగ్ ఇచ్చి ఏం చేశారు? అరే మన శత్రువు ఇగో వాడు చూడరా అని మహేంద్ర కర్మని చూపించాడు. ఆయన కూడా ఆదివాసే, మహేంద్ర కర్మ నక్సలైట్ మీద తిరగబడ్డ మహేంద్ర కర్మ ఎవరు అంటే ఆదివాసీ, కాంగ్రెస్ నాయకుడు కూడా అతను. ఆయన తన కమ్యూనిటీని మొత్తము గుత్తికోయల కమ్యూనిటీని ఒకటి చేసిండు, చేసి నక్సలైట్ల మీద మావోయిస్టుల మీద పడ్డాడు ఆయన. కనుక మావోయిస్టులు ఏం చేసిండ్రు, వాడిని తట్టుకోలేక ఆదివాసీ కనుక ఇంకొక ఆదివాసీని తయారు చేసిండ్రు, పులిపిల్లను తయారు చేసి వెనకాల 10 మంది ఆదివాసీలను పెట్టి వాళ్ళని, ఇద్దరు ఆదివాసీల మధ్యన యుద్ధం చేయించారు మీరు అడవిలో నక్సలైట్లు, మావోయిస్టులు. ఈ సోకాళ్ళు మల్లోజులాలు, ఆషన్నలు, ఈషన్లు ఇప్పుడు సరెండర్ అయినరు. లేకపోతే నంబాల కేశవరావు మేధావి, మన ఆర్ఈసి వరంగల్ ప్రోడక్ట్ అని చెప్తుంటారు మళ్ళీ మీరు. కనుక మావోయిజం ఎక్కడి నుంచి ఏడిపోయింది అంటే, మీ తెలివితేటలు అన్నీ ఉపయోగించి మీ చేతగాంతనం వచ్చినప్పుడు ఆదివాసీలను పట్టుకొని ఒక ఆట ఆడిండ్రు ఈ దేశం మీద. ఇద్దరి మధ్య ఘర్షణ. మీరు 2010లో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మందు పాత్ర పెట్టిన లేపిన మనగాడు హిడ్మా. రక్తపు ముద్దలు ఆకాశానికి ఎగిరి పడ్డది ఒక దృశ్యం మీరు ఊహించండి. దీన్ని ఆనందపడదామా? హిడ్మా హీరో అని.
దిమాకున్నోడు ఎవడన్నా అట్లా మాట్లాడతారా? అసలు సిఆర్పిఎఫ్ జవాన్లు 76 మంది ఒక్కసారి లేచి వేల ముక్కలుగా పడిపోతే మీకు ఏం ఆనందం దాంట్లో? 2013లో మీరు జిరామ్ ఘాట్ సంఘటన అంటే ఒళ్ళు వణికిపోతుంది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఉల్టా పుల్టా మాట్లాడుతున్నారు. అతిపెద్ద నాయకుడు, అతిపెద్ద ఛత్తీస్గఢ్లో దేశంలోనే అతిపెద్ద నాయకుడు విద్యాచరణ్ శుక్లా, ఆయన నాయకత్వం పోతున్నా. అప్పుడు మహేంద్ర కర్మ కూడా ఉన్నాడు. అప్పుడు దాంట్లో మహేంద్ర కర్మ ఆదివాసీ నాయకుడు, ఎమ్మెల్యే అతను. కేవలం మహేంద్ర కర్మను చంపడానికి హిడ్మాన్ ఉపయోగించారు. శుక్లాను చంపారు. సుమారుగా 28 మంది జిరామ్ ఘాట్ సంఘటన. ఈ దేశం మర్చిపోలేదు. అది టీవీలో దీంట్లో చూసాము కనుక. విద్యాచరణ శుక్ల దేహం ముక్కలై పడిపోయింది కదా. నీకు మహేంద్ర కర్మ అనేవాడు చనిపోయాడు. ఆ తర్వాత మీరు చేసింది ఏది? ఇప్పుడున్న మొన్న ప్రెసిడెంట్ ఎన్నికల్లో, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కంటెస్ట్ చేశాడు, తీర్పు ఇచ్చాడని చెప్పారు. అది కాంట్రవర్సీ. ఇదే ఈ సాల్మా జుడుం దీన్ని ఆపేసేయండి అని జడ్జిమెంట్ ఇచ్చారు. రాత్రికి రాత్రి మీరు తుపాకులు లాగేసుకోండి. ప్రభుత్వం అది కాంగ్రెసే చేసింది. వాళ్ళకి తుపాకులు ఇచ్చి నేర్పించింది కూడా కాంగ్రెసే. మళ్ళా బీజేపీ, ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చి. కానీ వాళ్ళను సల్వాజుడు తుపాకులన్నీ లాగేసుకున్నాక ఆదివాసీలు అంటే ఏ తెగ వాళ్ళంతా గుర్తిపోయారు. వాళ్ళందరూ కూడా దిక్కులేదు. ఒక్క దెబ్బకు ఇదే హిడ్మా నాయకత్వంలో వాళ్లకు గూడాల మీద పడి చంపేస్తే 100 మంది ఆదివాసీలు చనిపోగా ప్రాణం చేతిలో పెట్టుకొని పిల్ల పాపలతోటి పారిపోయి 70-80 వేల మంది ఈ రోజుకు ఈ ఆంధ్ర బార్డర్లో ఉన్నారు. మీరు పోయి చూడండి. 80 వేల మంది 20 ఏళ్ళు అయింది వాళ్ళు వలస వచ్చి. కొత్తగూడెము, ఏటూరు నాగారము అంతా ఇడి వరకు ఆంధ్ర వరకు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు కదా. మీరు దానికి జవాబు చెప్పండి. ఈ దేశానికి జవాబు చెప్పండి. 80 వేల మంది డిస్ప్లేస్మెంట్ అయ్యారు ఛత్తీస్గఢ్ నుంచి, ఇదే దంతేవాడ నుంచి, ఇదే సుక్మా నుంచి, ఇదంతా ఇక్కడికి వచ్చి. ఇదంతా కూడా 2 ఆదివాసీ గ్రూపుల మధ్య తగాదా పెట్టి మజా చేసినటువంటి, ఎంజాయ్ చేసినటువంటి మావోయిస్టులు సమాధానం చెప్పాలి. ఈరోజు దేశానికి సమాధానం చెప్పాలి. హిడ్మాను తప్పుదారి పట్టించి అనేకమైన, మీరు బలిమెల సంఘటన బాలకృష్ణ, ఇది ఈ ప్రపంచం ఎన్నడికి మర్చిపోలేదు. ఒరిస్సా బార్డర్లో ఉండే బలిమెల పడవలో వస్తున్నటువంటి సుమారుగా ఒక 30 మంది జవాన్లు, వీర జవాన్లను పెట్టి బాంబులు వేసి ఇదే హిడ్మా ఒడ్డున నిలబడి వాళ్ళు బ్రతికి వచ్చి ఈదుకుంటూ వస్తుంటే ఫైర్ చేసి పడేశారు. ఈయన హిడ్మా ఇస్ సచ్ ఎ హీరో. చిరుతపుల్లి లాంటి ఏంది అంటే ఊకే డ్యూటీ చేస్తున్న పోలీసులు వాళ్ళు ఏం కలవలేదు. అదేమి ఎన్కౌంటర్ కాదు, ఏది కాదు. వస్తున్నటువంటి వాళ్ళను పడవలను వస్తారు అని చెప్పేసి ఇరికించి వాళ్ళను మధ్యలో కొట్టి పడచ్చి బందుపాత్రలు లేపితే పడుతుంటే వాడు ఈదుకుంటూ వచ్చే వాళ్ళని కూడా పైనుంచి గన్ పెట్టి కాల్చి పడేసింది. రాక్షసుడు హిడ్మా అనేవాడు మనిషి కాదు. వాడిని రాక్షసుగా మార్చింది మావోయిస్టులు. ఒక మనిషిని రాక్షసుని తయారు చేసినటువంటి గొప్పోళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళు నీతులు చెప్తారు ఇప్పుడు టీవీలో వచ్చి. దుర్మార్గులు, ఈ సోకాళ్ళ అర్బన్ నక్సలైట్లు టీవీల ముందు కూర్చోటి చంపేశారు, అదేంటి బూటకం ఎన్కౌంటర్ అని. ఇవన్నీ ఏం ఎన్కౌంటర్లు బాబు? మీరు వాడిని ఎందుకు అట్లా తయారు చేసిండ్రు? మనిషిని రాక్షసుని ఎందుకు తయారు చేసిండ్రు? కనుక నేను ప్రజలకు అందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నది ఏంటంటే, ఈ రాక్షసత్వం పోవాలి మనిషిలో. ఈ దేశానికి ఒకే రాజ్యాంగం ఉండాలి. ఈ దేశానికి ఒకే తుపాకీ ఉండాలి. కనుక రెండవ తుపాకీ అది మావో పేరు మీద ఉండొద్దు, ఇస్లామిక్ టెర్రరిజం పేరు మీద ఉండొద్దు, ఇంకో పేరు మీద ఉండకూడదు. తుపాకీ అనేది ఒకటే రాజ్యం. కావాలంటే ప్రజలందరం కలిసి ఓట్లేద్దాం, మావో తుపాకే కావాలి అని ఓట్లేద్దాం. అదే అనుకుందాం. మావోయిజం అనే సిద్ధాంతం మన రాజ్యాంగంగా చేసుకుందాం. మావోల తుపాకులే ఈ దేశాన్ని పాలించేటట్టు చూద్దాం. కన్ఫ్యూజ్డ్గా ఉండొద్దు మనం ఎప్పుడు కూడా. వాళ్ళు దేశభక్తులు. ఎట్లా దేశభక్తులు అవుతారు? నీ దేశం మీద తుపాకీ తీసుకున్నాడు, నీకు దేశభక్తుడు ఎందుకు అవుతాడు? కనుక నీ దేశం మీద యుద్ధం చేయాలంటున్నాడు. తుపాకీ గుట్టం ద్వారా ఏం కావాలనుకుంటున్నాడు? ఏమైనా ఆటబొమ్మ కావాలంటున్నాడా అతను? తుపాకీ గుట్టం ద్వారా రాజ్యం కావాలంటున్నాడు, రాజ్యాధికారం కావాలని అంటున్నాడు. ఈ చిన్నపిల్లల ఆటనా? తమాషా చూడనీకే. కనుక గ్లోరిఫై చేస్తారు వాళ్ళను. తుపాకులు పట్టుకున్నారు, అడవిలో పోయిన పాపం ఒక ధ్యేయం కోరకు ఒక సిద్ధాంతం. ఏం సిద్ధాంతం అది? దేశం మీద పోరాటం చేసే సిద్ధాంతం. అదేం సిద్ధాంతం? కనుక మనం కన్ఫ్యూజ్డ్గా ఉండదు. ఏదో ఒక్కటి ఒప్పుకున్నాం అందరం కలిసి ఓట్లేసి. డెమోక్రసీతో ఉన్న ప్రభుత్వాలు మంచి చెడు దీంట్లో చాలా మార్పులు తెచ్చుకుంటున్నాం. డెమోక్రసీ అంత బాగుందని నేను అనడం లేదు. కనుక ఈ 60-70 ఏళ్లలో మనం కూడా చాలా మారుతూ వచ్చాం. ఇంకా మారాలి, చాలా మారాలి. దోపిడీ ఉంది ఇప్పటికి కూడా. దోపిడీ రహిత సమాజం కొరకు మనం వెళ్ళాలి.
కానీ మార్గం తుపాకీ అంటే తుపాకీ అన్నప్పుడు ఓటు వేయొద్దు ఇక. తుపాకీ వాళ్ళ తుపాకులకి వేయండి, రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయండి. ఈ హరగోపాల్నో వీళ్ళను ఈడ గడ్డం లక్ష్మణో లేకపోతే కాశీంనో వీళ్ళను రాజ్యం తీసుకోమనండి. ఇక్కడ కూర్చొని టీవీల ముందు కూర్చొని ముచ్చట్లు చెప్పుడు కాదు. రాజ్యాధికారం తీసేసుకోండి, మీరు తుపాకులు తీసేసుకోండి, రాజ్యం మీరే వెళ్ళండి. మరి ఇటు మాట్లాడతారు అటు మాట్లాడితే న్యాయం కావాలి. ఎవరికి న్యాయం కావాలి? ఏది న్యాయం? మీరే మాట్లాడతారు న్యాయబద్ధంగా సంపండి అని. సంపుడు ఎందుకు అసలు? వాడు తుపాకీ లేకపోతే సంపడం అవసరమే లేదు కదా. కనుక కాళ్ళ దగ్గర కొట్టండి, వేళ్ళు దగ్గర కొట్టండి, ఇదంతా పిచ్చి మాటలు. తుపాకీ పట్టుకొని వాడు మీదికి వస్తే నీ దగ్గర తుపాకీ ఉందనుకో, నువ్వు కరెక్ట్గా గురి చూసి ఆయన కాళ్ళకు మాత్రమే కొడతావా? వాడు గన తీసుకొని వచ్చిండు నీ పైకి. కనుక ఇదంతా పిచ్చి మాటలు మానేసి మనము కూడా కన్ఫ్యూజన్ ఉండకూడదు. మాట్లాడేటప్పుడు నిర్దాక్షిణ్యంగా మాట్లాడాలి. ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే రెండవ తుపాకీని లేకుండా చూడాలి. అది ప్రభుత్వం పని. గతంలో ఉన్న ప్రభుత్వాలు చేయలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది. రెండో తుపాకీ లేకుండా చూడాలి ప్రభుత్వాలని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే చెప్పారో ఒక హిడ్మాన్ చంపితే 100 మంది హిడ్మాలు పుడతారు అని, మరి మావోయిస్టులలో ఇప్పుడు మార్చి వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం మావోయిస్టులను అందరినీ ఈరిపారేస్తామని చెప్పింది, అంటే లొంగిపోని వాళ్ళని. కొత్త తరం రాబోతుంది అని భావిస్తున్నారా? అంటే వీళ్ళు చెప్పే ఈ మాటలు స్టేట్మెంట్స్ వల్ల మావోయిస్టులలో కొత్త తరం వచ్చే అవకాశం ఉందా? బాలకృష్ణ మొన్న సినిమా చూసాం మనము. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ గారు చాలా పెద్ద ఆయన కూడా 50 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నాడు, అడవుల్లో ఉన్నాడు, బ్రతికున్నాడు. కనుక ఈరోజు మన కళ్ళ ముందు కనపడ్డాడు. ఏ ఎన్కౌంటర్ అయింటే మనకు వచ్చేవాడు కాదు. లేకపోతే టీవీ మధ్యలో వచ్చి మాట్లాడుతుంది. జంపన్న కూడా ఈ స్టేట్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాడు, ఆయన కూడా సరెండర్ అయ్యాడు కదా. వీళ్ళందరూ వచ్చేసారు. మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే చదువుకున్న వాళ్ళు, గొప్ప చదువులు కొండపల్లి సీతారామయ్య ఉన్నప్పుడు కూడా డాక్టర్లు చాలామంది వచ్చేవాళ్ళు, ఇంజనీర్స్ వచ్చేవాళ్ళు. మా నంబాల ఆర్ఈసీ నుంచి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు రిక్రూట్మెంట్స్ ఏడవుతున్నాయి అని యూనివర్సిటీస్లో రిక్రూట్మెంట్స్ ఆగిపోయినాయి. ఇప్పుడున్న తరము గతంలో లాగా లేరు. ఇప్పుడున్న తరము నీకు 10 రూపాయలు ఇస్తే నీకు నెల రోజుల లోపల 1000 రూపాయలు చేసి చూపిస్తారు. అంత ఫాస్ట్గా ఉన్నారు. ఏది నేను చెప్పేది, నిమ్న వర్గాలు ఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా ఐడియాస్తో ఉన్న పిల్లలు. వీళ్ళంతా కూడా వీళ్ళ బ్రెయిన్ అంతా కూడా జెన్జీ ఎట్లా ఉందంటే వండర్ఫుల్ ఐడియాస్ ఉన్న పిల్లలు. కనుక 100 రూపాయలు చేతిలో పెడితే 10,000 తయారు చేస్తారు. వాళ్ళు ప్రొడక్టివ్గా ఉన్నారు వాళ్ళు. కనుక నీకు ఉద్యోగం కావాలని అడుగుతలేడు. వీడే 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. చిన్న ఎంటర్ప్రెన్యూర్షిప్ పెడుతున్నాడు, చిన్న బిజినెస్ పెడుతున్నాడు, ఇంకేదో కొత్త ఐడియా తోటి. నేను నీకు ఐడియాస్ దళిత చేంబర్ ఆఫ్ కామర్స్ అని ఒకటి ఉంది, చాలా మంది దళిత కోటీశ్వర్లను చేయాలని కంబ్లీ అని, వినోద్ కంబ్లీ అని ఒక ఆయన ఉద్యమంగా తీసుకున్నాడు. ఆయన కొన్ని 100 మందిని కోటీశ్వర్లను చేశారు. నువ్వు ఆ స్టోరీస్ చదవండి మీరు దయచేసి. దళితులు చిన్నది వాడు ఐడియా ఏంటంటే బొమ్మలు, పిల్లల కొరకు బొమ్మలు తయారు చేసి ఒక చిన్నది బోర్బాయి తయారు చేసి ప్లాస్టిక్ దాంతో కోటీశ్వరుడు అయిపోయాడు పోరడు. అంటే దాంట్లో నీళ్ళు వస్తున్నాయి దుక్కుతున్నాయి కనుక క్రేజీగా కొంటారు. 20 రూపాయల బొమ్మ అది అమ్మేశాడు, కోటీశ్వరుడు అయిపోయాడు. కనుక మీరు అన్ని స్టోరీస్, లిజ్జత్ పాపడ్ స్టోరీస్ చూడండి, లేకపోతే నిర్మా పౌడర్ వాళ్ళంతా సైకిల్ పట్టుకొని తిరిగిన వాళ్ళు వీళ్ళంతా. అంతెందుకు ఈ మన పుల్లారెడ్డి స్వీట్ హౌస్ స్వచ్ఛమైన అని అంటారు కదా, ఆయన కర్నూలులో మీరు ఆయన వాళ్ళ స్వీట్లు తిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు కూడా, చెప్తారు అన్నట్టు బండి మీద. కానీ ఐడియా ఏంటి అంటే స్వచ్ఛమైంది ఇస్తా అన్నాడు, ఇచ్చిండు, దాని మాట మీద నిలబడ్డాడు. మార్కెటింగ్ కనుక ఇప్పుడున్న జనరేషను నీకు చెప్తే పుకిడి పురాణం చెప్తే వచ్చేటోళ్ళు కాదు. కనుక వీళ్ళకు ఇది అయిపోయింది, రిక్రూట్మెంట్ అయిపోయింది. ఎవరు వస్తున్నారంటే ఇగో ఈ అమ్మాయికులు, హిడ్మాల్ లాంటి వాళ్ళు. అది కూడా 13-14 ఏళ్ళ పిల్ల. మొన్న రాధా అనే పిల్ల 17 ఏళ్ళలో పోయింది. వీళ్ళు 25 ఏళ్ళు కూడా రాలేదు. ఎక్కడో పొరపాటు వచ్చిందో చంపి పడేసారు. మాదిగుల పిల్లని చంపేసారు. సెంట్రల్ కమిటీలో పనిచేసింది ఆ పిల్లలు. వీళ్ళు మాట్లాడతారు, దళితులు నిమ్న వర్గాల గురించి మాట్లాడతారు, చంపి పడేస్తారు. అంటే రాజ్యానాయకులు వీళ్ళే చంపారు. వాళ్ళు ఎవరు విశాఖపట్నంలో 2 ఆదివాసీ వీళ్ళను సోము, కిలారి ఇలాంటి వాళ్ళని చంపారు. ఎంతమంది నిమ్న వర్గాలను చంపారు. కనుక ఇప్పుడున్న తరం ఎవ్వరు కూడా వీళ్ళతో వచ్చేవాళ్ళు కాదు. ఈ వాయిలెన్స్ను నమ్మరు వాళ్ళు. ఎందుకు అంటే ప్లెంటీ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళే ఉత్పత్తి చేయగలుగుతారు, సంపద సృష్టించగలుగుతారు. ఇప్పుడున్న జనరేషన్ జీ అంటే మీరు తప్పార్థం చేసుకుంటున్నారు.
ఏడ ఉద్యమం వస్తే ఆడతారు, రాళ్ళ తీసుకొని కొడతారు, ప్రభుత్వాలను కూల కొడతారు అని. ఆ దేశాల్లో ఉండొచ్చు, కానీ ఈ దేశాల్లో అట్లా లేరు కనుక అవన్నీ పిచ్చి భ్రమలు. ఇంకోటి, మీరు సరెండర్ అయిన వాళ్ళ దాంట్లో కూడా చూడండి, మీరు వందల మంది మల్లోజుల గారు వచ్చారు, తుపాకులు ఇచ్చేసి ఆడ కూర్చుని. చిన్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు కూడా చిన్న పిల్లలు ఉన్నారు, అందరూ ఆదివాసీలే ఉన్నారు. కనుక ఆ రోజులు పోయినాయి ఈ దేశంలో. మీరు పూర్తిగా మావోయిజాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది మీ మాటల ద్వారా. ఎవరు ప్రమాదకరం అంటే అడవుల్లో ఉండే మావోయిస్ట్లా, లేకపోతే అడవుల్లో ఉండే నక్సలైట్లా, లేకపోతే అర్బన్ నక్సలైట్లా? మీ ప్రకారం ఎవరు ప్రమాదకరం? అర్బన్ నక్సలైట్లే ప్రమాదకరం. వాళ్ళ దగ్గర తుపాకీ ఉంది అంతే. తుపాకీ ఎప్పుడైనా మందుకుండు ఉంటేనే తుపాకీ పనిచేస్తుంది. వాడు సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు, తెగించిండు, ప్రాణం ఇవ్వడానికి తెగించిండు. వాడు ఒక స్వర్గాన్ని ఊహించుకుంటున్నాడు. ఆ స్వర్గం కోసం ప్రాణం పణంగా పెట్టైనా సరే తీసుకురావాలి అని అనుకుంటున్నాడు. భగీరథుడు గంగని తెచ్చినట్టు తేవాలనుకుంటున్నాడు. కానీ ఈ భ్రమను కల్పించినటువంటి ఈ మందుగుండు ఉంది చూడండి, మెయిన్ బ్రెయిన్లో పనిచేసే మందుగుండు, ఇది వీడిస్తున్నాడు. ఈడ కూర్చున్న అర్బన్ నక్సలైట్ రోజు టీవీలో మాట్లాడే విషయం సాధారణమైన విషయం కాదు బాలకృష్ణ. దీని ద్వారా ఓయూలో పిల్లలు ఎందుకు అరిచిండ్రు, అరే చంపేస్తాం రా అమిత్ షా నిన్ను, అది ఇది అని పిచ్చిగా అరిచింది కదా, అది ఆ మందుగుండి. వాడు అనుకుంటున్నాడు ఆడు పోయి నేనేమో చేస్తాను పొమ్మను. ఎందుకు వీళ్ళ పిల్లలు పోరు మరి? వీళ్ళ పిల్లలే ఉన్నారు కదా, వీళ్ళు పిఠాధిపతుల్లాగా ఇక్కడ కూర్చుంటారు కదా, వీళ్ళ పిల్లలు పంపారు, వీళ్ళు అమెరికాకు పంపిస్తారు. ఆడ ఉన్న పిల్లల అమాయకులను, ఆదివాసీలను. కనుక ప్రమాదం ఎవరు అంటే అడవిలో ఉన్న నక్సలైట్లు కాదు, పట్టణాల్లో ఉండే అర్బన్ నక్సలైట్లే దేశానికి ప్రమాదం. అందుకే చట్టం ఎంత కఠినంగా ఉండాలంటే వాళ్ళను వదిలేసినా పర్వాలేదు, కానీ ₹1,00,00,000 రివార్డ్ ఉంది ఆయన మీద, ఇచ్చి ఆయనకే ఇచ్చి ఆయనను బ్రతకనికే ఇచ్చి ఆయనను బ్రతకనియండి, చంపకుండా. వాళ్ళని ఏం చంపాల్సిన పని కూడా లేదు, తుపాకులు తీసేసుకొని. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చంపకుండా వీలైనంత వరకు వాళ్ళను సరెండర్ చేసుకొని డబ్బులు ₹1,00,00,000 వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఏదో ఒక పని అన్నా చేస్తారు. కానీ కొంత ఖర్చు పెట్టైనా సరే వీళ్ళని ఖతం చేయాలి, వీళ్ళ నోరన్నా మూతపడాలి, వాళ్ళన్నా ఖతం కావాలి. ఎవరు? అర్బన్ నక్సలైట్. అర్బన్ నక్సలిజం పోంది, నక్సలిజం పోదు. వీళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు ఈరోజు చంపేస్తే రేపు పుట్టుకొస్తుంది అని. కాదు, వీళ్ళని చంపేస్తే నక్సలిజం పుట్టుకురాదు, వాళ్ళని చంపేస్తే మళ్ళీ పుట్టుకురావచ్చు, ఎందుకంటే వీడు ఉన్నంత కాలం. కనుక ఈ మందుగుండు మీరు మొన్న డాక్టర్లు, ఒక యూనివర్సిటీ నుంచి వచ్చిన డాక్టర్స్ బాంబు పెట్టారు, ఢిల్లీలో పేల్చారు కదా, వాళ్ళంతా డాక్టర్సే కదా. కనుక అందరూ ముస్లింలు, ఇస్లామిక్ తీవ్రవాదులు వాళ్ళంతా కూడా. కనుక చదువు లేక కాదు కదా, చదువు ఉండి కూడా డబ్బా 4 లక్షలు వాడి జీతం, ఒక నెలకు 4 లక్షల జీతం. డబ్బు ఉంది, చదువు ఉంది, మరి ఏం ప్రాబ్లం ఉంది అంటే వాడి మైండ్లో ఉన్నటువంటి మందుగుండు. కనుక స్వర్గాన్ని దించి, ఇస్లామిక్ స్వర్గాన్ని దించాలి. మన మైండ్లో ఒక ఇమాం పెట్టినటువంటి మందుగుండు అది. కనుక డబ్బుతో పని లేదు, చదువుతో పని లేదు. వీళ్ళు ఇచ్చేటువంటి పాయిజన్ ఏదైతే ఉందో, విషయం ఏదైతే ఉందో, కనుక వీళ్ళ వల్ల ఎక్కువ ప్రమాదం. అక్కడ ఇమాంతో ప్రమాదమే, ఇక్కడ ఇమాం కన్నా తీవ్రవాదులు వీళ్ళంతా కూడా ఈ సిద్ధాంతాన్ని ప్రొపగేట్ చేసేవాళ్ళు, హీరో వర్షిప్ చేసేవాళ్ళు. హిడ్మాలు పుడితే 100 మంది హిడ్మాను వర్షిప్ చేస్తారు, హిడ్మాను రొమాంటిసైజ్ చేస్తారు వీళ్ళు. కనుక వీళ్ళు భ్రమలు క్రియేట్ చేస్తారు. కనుక వీళ్ళు జవాబు చెప్పరు. అంబేద్కర్ సిద్ధాంతం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమా, మావో ఇచ్చిన రాజ్యాంగము, రెండిట్లో ఒకటి మీరు చూజ్ చేసుకోండి అంటే చెప్పరు, దాటేస్తారు వీళ్ళు. ఎందుకంటే అంబేద్కర్ నో అంటే బతుకుదేరు లేదు ఈడ. కనుక లేదు మావోయిజం కావాలంట. కనుక వీళ్ళు మేధావుల్లా మనకు అనిపిస్తారు, కానీ మేధావులు కాదు, దుర్మార్గులు వీళ్ళు. ఇక చివరి ప్రశ్న సార్, ఆపరేషన్ కగార్ ఆపేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు మొదలైన ఆపరేషన్ కగారేమో ఆపలేమో అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మార్చి 2026 వరకు పెట్టుకుంది బార్డర్. మరి ఆపరేషన్ కగార్ పైన మీ అభిప్రాయం ఏంటి? మరి ప్రజా సంఘాలు ఆపేయమంటున్నాయి, ఒకవేళ మీరేమంటారు? వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? 2026 మార్చి 31 తర్వాత క్లోజ్ చేయకండి అని అంటున్నారు. ఆ రోజు ఒకవేళ మిగిలితే కూడా మీరు డేట్ పెట్టుకున్నాం కనుక, మాట ఇచ్చినాం తర్వాత కంటిన్యూ చేయకూడదు అనేది పెట్టుకోవద్దు. ఆపరేషన్ కగార్ కంటిన్యూ కావాలి. ఇది అంతమయ్యేంత వరకు, చివరి దీని వరకు కూడా క్లోజ్ చేయాల్సిందే. చేస్తేనే ఈ దేశంలో శాంతి నెలకొంటుంది. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది.
అభివృద్ధి ఎన్నటికీ సాధ్యం కాదు. దేశంలో అశాంతి ఉన్నంత కాలం అభివృద్ధి సాధ్యం కాదు. అది ఇస్లామిక్ టెర్రరిజం అయినా లేకపోతే మావోల లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అయినా ఏదైనా సరే తుడిచిపెట్టాలి ఈ దేశంలో. ఇది ప్రభుత్వం యొక్క పని, ఇది డ్యూటీ ఇది. కనుక అమిత్ షా ఏదో రాక్షసుల్లాగా మీరు చిత్రీకరిస్తున్నారు, కానీ అమిత్ షా డేట్ పెట్టుకొని పని చేస్తున్నాడు. ఏదైనా అప్పుడు అట్లనే చేయాలి. మీరు 60 ఏళ్ల నుంచి మీరు చేయకుండా ఉండి డేట్ ఎందుకు పెట్టిండు, డేట్ పెట్టి చంపేస్తానని అనడం లేదు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంను తొలగిస్తానని చెప్తున్నాడు. కనుక మీరు సరెండర్ కానీ ఎందుకు చంపేస్తారు? సరెండర్కు కావాల్సిన పాలసీ ఉంది. ఇంకొక చర్చ కూడా చేస్తారు. చర్చలు ఎందుకు చేయరు? పాకిస్తాన్ తోటి చేస్తారు, వాడితోటి చేస్తారు అని. పాకిస్తాన్ వాడు బార్డర్ బయట ఉన్నాడు, వాడికి ఏం కాదు, మనం ఇదోని చేస్తే చేయకుండా వాడు ఏం కాదు, బయట ఉన్నాడు. నువ్వు సంఖలో ఉన్నావు కదా, రోజు ఒక మందు పాత్ర పెడతావు కదా, నీతో చర్చలు కాదు కావాల్సింది. అందరు కూడా ఆ భ్రమలో ఉండొద్దు దయచేసి. చర్చలు కాదు, మీకు ఎప్పుడూ లేని విధంగా సరెండర్ పాలసీ అనేది ఒక డిక్టేట్ చేసింది. చాలా మందికి బయట ప్రచారం జరగలేదు. ఈ సరెండర్ పాలసీలో మొత్తం అడవులలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి 100 మంది సరెండర్ అవుతున్నారు. వాళ్ళు సరెండర్ అవుతే వాళ్ళకు కేసులు ఉంటలేవు. ఇప్పుడు మళ్ళా ఇంతకుముందు ఏమంటే సరైన అయితే మళ్ళీ కేసులు ఉంటుండే, కేసులు లేవు. ఫస్ట్ అన్ని మాఫీ, తర్వాత వాళ్ళు ఉండడానికి జీవనోపాధి, వాళ్ళ పిల్లలకు స్కూళ్ళు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రభుత్వం వైపు నుంచి. కనుక ఇది చాలా గొప్ప అవకాశంగా తీసుకొని చాలా మంది సరెండర్ అవుతున్నారు. ఫస్ట్ థింగ్ అది. కనుక మీరు సరెండర్ కాని వాళ్ళు ఈ సిద్ధాంతాన్ని కొనసాగించాలి అనే ఉద్దేశంతో చర్చలు అనే పేరు మీద దీన్ని దాటవేసే ప్రయత్నం అదొక కుట్ర. కనుక మన అందరికీ ఇది అర్థం కావాలి. రెండవది ఏంటంటే అభివృద్ధి ఉంటే మావోయిజం ఉండదని కొందరు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా అంటాడు పేదరికం ఉన్నంత కాలం ఇది ఉంటుంది, నక్సలిజం ఉంటుంది అంటే. మరి పేదరికం అనేది నక్సలైట్ల పని, మరి మీరేం పని? నిన్ను ఎందుకు ఎన్నుకున్నారు? ఆ మాట ఎట్లా మాట్లాడుతున్నావు? పేదరిక నిర్మూలన చెయ్యి, నువ్వు చేయకుండా ఇది ఉన్నంత కాలం ఇది ఉండొద్దు కదా. ఇది కనుక ఇప్పుడు అంతా కూడా ఛత్తీస్గఢ్ చుట్టుపక్కల అంతటా కూడా రోడ్లు పడుతున్నాయి. ఫస్ట్ టైం ఎర్రబస్ చూశారు అంబుజ్మాడ్లో. ఎర్రబస్ చూసి ఎగురుతున్నారు జనం. ఇంతవరకు స్వతంత్రం వచ్చినాక బస్సు చూడలేదు వాళ్ళు. ఇప్పుడు బస్సులు చూస్తున్నారు, రోడ్లు చూస్తున్నారు. 100,000 స్కూల్స్, కొత్త స్కూల్స్ నిర్మాణం అవుతున్నాయి. ఇంటర్నెట్ నెట్వర్క్ వచ్చేసింది వాళ్ళకు. కనుక ఈ అభివృద్ధి కళ్ళతో మొదటిసారి చూస్తున్నారు. ఈ పాలసీనే చాలా భిన్నమైన పాలసీ, ఆదివాసీలకు అందరికీ అభివృద్ధి చేసేటువంటి పాలసీ. సరెండర్ అయిన నక్సలైట్లకు అందరినీ కూడా వాళ్ళకి షెల్టర్ ఇచ్చి జనజీవన స్రవంతిలో కలిపేటువంటి పాలసీ. కనుక చర్చలు, నో మోర్ చర్చలు, నో మోర్ ఇది. సరెండర్ కావడమే మంచి ఆలోచన. 1996కు ముందు హిడ్మా అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ అక్కడి తన ప్రాంతంలో సంతోషంగా జీవించేవాడిని మావోయిస్టులు తీసుకెళ్ళి ఒక నక్సలైట్గా మార్చి అదే హిడ్మాతో మళ్ళీ ఆదివాసులను చంపేలా క్రూరంగా తయారు చేశారు మావోయిస్టులు, నక్సలైట్లని చెప్తున్నారు మురళీ మనోహర్ గారు. అలాగే ఆపరేషన్ కగారు మార్చి 31 తర్వాత ఆపొద్దు, ఇలానే కంటిన్యూ చేయాలి. భారతదేశం అభివృద్ధి చెందాలంటే మావోయిజం ఉండొద్దు, అలాగే ఎలాంటి టెర్రరిస్టులు కూడా భారతదేశంలో ఉండద్దు, ఇలాంటి ఆపరేషన్లు ఇంకా కొనసాగాలని ఏబీవీపీ జాతీయ మాజీ అధ్యక్షులు మురళీ మనోహర్ గారు అయితే మనతో పాటు ఈ విషయాలన్నీ పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.